ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ప్రజెంట్ అయితే షర్దనగర్లో అయితే ఉన్నానమాట. అన్న మీ తాన లోడు వారానికి ఎన్ని వస్తాయన్నా? 10 నుంచి 15 ఆవులు వస్తాయన్నా. 10 నుంచి 15. ఓకే, బ్రీడు ఏమేమి రకాలు వస్తాయన్నా? చెప్పు గిరి క్రాస్, గిర్లాండ్, ఓకే, జెర్సీ, ఒలిస్టాన్ బ్రీడ్ కానీ మనకి ఇలాంటివి కానీ. ఓకే, మనకి ఈ వారం ఇప్పుడు అంటే ఈ బ్రీడ్ అంటే హెచ్ఎఫ్ఏ. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి వారం ఎన్ని వచ్చినాయి? 15 ఆవులు వచ్చినాయి. 15 ఆవులు వచ్చినాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, మనకైతే ఇక్కడ అయితే ఉన్నాయి. అవి అయితే డీటెయిల్స్ అయితే చూసినాము. అన్న మీ డైరీ ఫామ్ పేరు చెప్పండి అన్న. మల్లికార్జున డైరీ ఫామ్. మల్లికార్జున డైరీ ఫామ్ అనమాట మనకైతే. అని చూడొచ్చు. అండ్ మనకైతే ఇప్పుడు చూడావులు పాలిచ్చేటివి ఉన్నాయన్న. ఇప్పుడు ఆవులు అయితే పాలిచ్చే ఆవులు అయితే ఏది ఇప్పుడు ఏంటంటే పాలు రెడీ ఉన్న వాళ్ళకి చెక్ చేసుకోవచ్చా రైతులు వచ్చి? ఇది అది అక్కడ పాలిచ్చేది, ఇది ఈనానికి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాలిచ్చే వాళ్ళకి రైతులు చెక్ చేసుకోవచ్చా? సెకండ్ 2 రోజులు ఉండడానికి రూమ్ స్పెషలిస్ట్ కూడా ఉన్నాం. చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా ఇస్తాను. ఓకే, 2 రోజులు చెక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి. మళ్ళీ అన్న మనకు ఈ ఫస్ట్ కథ చెప్పనా? సెకండ్ అంటే సెకండ్ ఇత. ఓకే, ఒకసారి ఆవు ఇప్పండి అన్న, రైతులు చూస్తారు, క్లియర్గా కనిపించాలి వాళ్ళకి. ఫ్రెండ్స్ చూడొచ్చు, సెకండ్ ఇత ఆవు అంట మనకైతే. మనకు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట మనకైతే బ్రీడ్. ఓకే, మంచిది ఆవు. ఓకే, బ్రీడ్ వచ్చేసి అది హెచ్ఎఫ్. ఓకే, మనకి 10 days టైం ఉంటుంది. ఓకే, 10 లీటర్ పాలు గ్యారెంటీ. ఎవరికైతే టైం 10 లీటర్ పాలు. ఫ్రెండ్స్ ఇక్కడ 10 లీటర్లు అయితే పాలు అయితే గ్యారెంటీ అంట మనకు వచ్చేసి. అండ్ 10 days అయితే డెలివరీకి అయితే ఉందంట మనకైతే. ఓకే, 6 పళ్ళు ఉంది. ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే సన్ను కట్ కూడా బాగుంది మనకైతే, చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి. అండ్ 10 days అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే. దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. అండ్ చూడొచ్చు. అండ్ ఒక మాట అన్న, మన తాన ధరలు ఎంత నుంచి ఉంటాయన్నా? మన తాన 75 నుంచి 70,000 నుంచి లక్ష పైన దాకా ఉన్నాయి. 70,000 నుంచి. ఓకే చూడొచ్చు మనకైతే. అన్న సెకండ్ కొత్త చెప్పన్నా? అన్న థర్డ్ లాక్ క్వశ్చన్. మూడో ఈత ఆవు ఫ్రెండ్స్ చూడొచ్చు, ముంగల వీడొచ్చు మనకైతే. మూడో ఈత అంట మనకైతే. ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ అంట మనకైతే. అండ్ చూపిస్తా. అండ్ ఇది సన్కట్ కూడా బాగుంది మనకైతే. ఎంతవరకు చెప్పారన్నా దీన్ని అట్టరు పైసా? అది పాలు ఎంతవరకు చెప్పారు? 10 లీటర్ ఇచ్చి ఇస్తాను. ఎక్కువ 23 లీటర్ చెప్పి పొద్దుమ వచ్చి ఇచ్చిందంట పోయినతల. ఓకే, మనం 10 గ్యారెంటీ అంటే మన వారికి అయితే 10 లీటర్ పాలు గ్యారెంటీ. ఓకే, మనకి చూడొచ్చు మనకైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్. 2 days డెలివరీ అవుతుంది. 2 daysలో డెలివరీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ సన్కట్ కూడా బాగుంది మనకైతే. అండ్ అదైతే నిండిపోతుంది అనమాట. డెలివరీకి అయితే ఒక 2 days పెట్టుకోండి. సన్కట్ బాగుంది. ఇంకా మనకు వచ్చేసి 10 లీటర్లు అయితే గ్యారెంటీ పెట్టుకోండి అన్నమాట. అండ్ చూడొచ్చు. ఓకే, దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ అయితే మనకైతే 70,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉందన్నమాట. చూడొచ్చు, అట్టర్ కూడా బాగుంది అయితే. అన్న నెక్స్ట్ ఒక చెప్పాను. మూడో ఈత మనకు వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయితే మూడోది. ఓకే, లేదు ఇంకా మొత్తం కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాచా లేకపోతే హెచ్ఎఫ్? ఓకే, హెచ్ఎఫ్ అంట మనకైతే. ఇక సన్కట్ చూడండి మనకైతే, పొడుగు నరాలు చూడండి. ఓకే, 8-9 లీటర్లు పాలు ఇచ్చి ఇస్తాను. 8-9 ఒక 9 15 లీటర్లు పెట్టుకోవచ్చా? 16 లీటర్ గ్యారెంటీ. 16 8-16 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అట్టర్ చేస్తాను. ఇది మనకైతే చాలా లూజ్ ఉంది. మొత్తం నిండిపోతాయి ఫ్రెండ్స్ మనకైతే అట్టర్ అయితే. అది చూడొచ్చు. ఓకే, మనకు దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి. మనకైతే ఇక్కడ 70,000 నుంచి అయితే ఉన్నాయన్నమాట. అన్న నెక్స్ట్ ఒక చెప్పనా? మూడో ఈత. ఓకే, మూడోసారి లాక్ క్వశ్చన్. ఓకే, థర్డ్ లాక్ క్వశ్చన్. ఓకే, డెలివరీ అయింది. ఓకే, అంటే ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ? 5 days. ఆల్లాగా ఉంది అంటే సారీ కోల్డ్ లాగా ఉంది. ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లాక్ క్వశ్చన్ ఉంటుంది? మూడో అవుతుంది లాక్ క్వశ్చన్. బ్రీడ్ అన్న హెచ్ఎఫ్. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు పాలు ఎంతవరకు ఇస్తున్నాను? పొద్దున్న 5 days అవుతుంది డెలివరీ. 5 days అయితే అంటే మురుపాలు అయిపోయినాయి. ఓకే, మంచి పాలు ఎంతవరకు ఎట్టుకోవచ్చు? మంచి పాలు ఎంతవరకు ఎట్టుకోవచ్చు? ఇంకా పెరుగుతున్న 1 లీటర్ పెరుగుతాయి ఈజీగా. ఓకే, 8 వరకు ఎట్టుకోవచ్చా ఫ్రెండ్స్? ఇక్కడ 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. 5 days అయితే డెలివరీ అయిపోయి. ఎలాంటి అది ఆపు అయితే లేదు కదా పొడిగాపు. ఓకే చూడొచ్చు. దూడ కూడా ఆడదూడ అంట ఫ్రెండ్స్ మనకి. మొగదా? ఓకే, మొగదూడ నాట మనకైతే. ఓకే ఫ్రెండ్స్, దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి. 70,000 నుంచి అయితే ఉందన్నమాట. అన్న ఇదేం బ్రీడ్ అన్న? ఇది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్. ఓకే, మనకైతే ఆవైతే సైజు ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఎన్నో లాక్ క్వశ్చన్ ఉండొచ్చు అన్న? ఇది ఇప్పుడు డెలివరీ అయితే 3rd లాక్ క్వశ్చన్ అంట. సన్కట్ కూడా బాగుంది మనకైతే. అండ్ ఇది అయితే కొంచెం టైం ఉంది. అండ్ ఎంత టైం అంటే ఒక 1 week టైం ఉంటుంది. 1 week 10 days ఉంటుంది. ఓకే,
ఓకే, మనకైతే తన్నడు బిన్నడు ఎలాంటి అయితే లేదు, నిదానం అయితే ఉందన్నమాట. అండ్ దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు చెప్పారు? 7 ఓకే, 7 లీటర్ల వరకు అయితే చెప్పారు అంటే దానికి చూడొచ్చు. అండ్ దీని ధర ఎంత వరకు చెప్తారు ఒక మాట? 85,000. అంటే రైతులు వచ్చి ఒక ఎంతవరకు వస్తుండొచ్చు? ఒక 75 వరకు చూస్తే దాన్ని బట్టి మాట్లాడదు, కస్టమర్ వచ్చి మాట్లాడుతున్నారు బట్టి. ఓకే, నేను చూడొచ్చు. మనకైతే ఫైనల్ రేట్ చెప్పాను రైతులకు ఒక మాట. 80 వరకు వస్తుంది, 75 నుంచి 80 వదిలే మనసు. 75,000 వరకు వస్తుండొచ్చా? ఓకే, ఎవరన్నా రైతులు ఉంటారు అంటే ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు. అన్న నెచ్చా కొత్త పనా 4 ఇస్తావన్నా. ఓకే, 8 చెప్పారు ఓకే రైతులు. ఓకే లోకల్ దావు. ఓకే, 6 లీటర్ పాలు గ్యారంటీ ఇస్తాం మనం. 6 లీటర్లా? ఏందన్నా పొడుగు బాగానే ఉంది కదా దీన్ని? ఏజ్డ్ కాబట్టి మనకి 8 చెప్పిరన్నా. ఓకే, అయితే మనం మొత్తాన్ని వాళ్ళకి 8 చెప్పకుండా 6 లీటర్ గ్యారంటీ ఇస్తాం ఎవరికైనా రైతు. 6 లీటర్లు నేను చూడొచ్చు. అట్టర్ కూడా బాగుంది కానీ మనకు చూడొచ్చు. మా శనకాటి కూడా బాగుంది మనకైతే. అండ్ ఇది ఏం లీటర్ అయితే? ఇది జెర్సీ అంటే ఫ్రెండ్ మనకైతే. ఎన్నో లొకేషన్ ఉంటుంది ఇప్పుడు డెలివరీ అయితే? 4ది. ఓకే, 4 లొకేషన్ అంట. 4 ఈతావంట మనకైతే చూడొచ్చు. ఉన్నది అయితే వేస్తారు అంటే. ఓకే, ఒక రైతులకి అంటే నార్మల్ రైతులకు చెప్పేసి ఎంతవరకు వస్తుండొచ్చు వాళ్ళు మాట్లాడితే? 70 వరకు వస్తుంది. 76కి 70,000 వరకు వస్తుంది. 70,000కు ఒక 68 వరకు వస్తుంది కదా? చూసి ఇచ్చేద్దాం కస్టమర్ నచ్చబట్టి. ఓకే, నేను చూడొచ్చు. ఇక మనకైతే 6 లీటర్ల వరకు అయితే ఇస్తుందంట. ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే పెట్టుకోవచ్చు అంట. ఓకే అన్న, ఇది జెర్సీ ఆవు గురించి చెప్పండి అన్న. 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉంది. ఇంకా 1 వీక్ టైం ఉంటుంది ఆవుకు. 1 వీక్, ఒక వారం రోజులు అయితే టైం ఉంటుంది సార్ డెలివరీకి అయితే. మనకి చూడొచ్చు వెంకల అట్టర్లు వచ్చి ఇక అట్టర్ అయితే చేయలేదు, చేస్తే మొత్తం అయితే నిండిపోతాయి. కొంచెం ఇక జరపన్న ఆవుని చూడొచ్చు. ఎంతవరకు చెప్పారన్న పాలు? 8 చెప్పిరా 8 మార్కెట్లో. ఓకే, పాలు గ్యారంటీ ఇస్తాం. 8 అంటే మనకైతే తప్పిస్తే వేరే అవుతాం. ఓకే, 7 వరకు పెట్టుకోవచ్చా? 7 ఇచ్చి పెట్టుకోవచ్చు. ఓకే, నేను చూడొచ్చు. 7 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. అవైతే జెర్సీ అనమాట మనకైతే. ఇది ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ అన్న? సెకండ్ లొకేషన్ అన్న. 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉందంట మనకైతే చూడొచ్చు. ఓకే, దీని ధర జెర్సీ ధర చెప్పండి అన్న రైతులకు వాడేటట్టు. 80,000 చెప్తున్నాను. 80,000 ఫైనల్ రేట్ చూసి 75 వరకు వస్తుందా ఒక మాట? ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. 75 వరకు కూడా వస్తా అంట మనకైతే. 8 వరకు అయితే పాలు అయితే గ్యారంటీ పెట్టుకోవచ్చు అంట. చూడొచ్చు అన్న. లాస్ట్ షాప్ కొత్త అన్న అన్న సెకండ్. ఓకే, 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉంది. సెకండ్ లాగా వచ్చినావా? 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉంది. ఓకే, ఇప్పుడు 7 లీటర్ ఇస్తుంది. 4 రోజులు అయింది ఆవిని. డెలివరీ అయిపోయి 6 దూడ ఉంది. 6 దూడ ఉంది. ఓకే, 4 days అయితే డెలివరీ అయిపోయి 6 దూడ ఉందంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎంత ఇస్తుంది? 7 లీటర్లు ఇస్తుంది టైంకి. 7 అంటే మన పెరగొచ్చా? 4 రోజులు అయితే ఆవిని. ఓకే, మనకైతే అంటే 8 వరకు పెట్టుకోవచ్చు. పాలు విండి చూసుకోమని వచ్చేవారు కస్టమర్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 2 పూటలు అయితే పాలు చూసుకొని, 2 పూటలు కాదు 3 పూటలు కూడా చూసుకొని తీసుకెళ్ళిపోమంటున్నాను అయితే. అంటే చూడొచ్చు. ఇదైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట మనకైతే. అండ్ ఓకే, మన శనకట్ కూడా బాగుంటుంది మనకైతే. ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రైతులకి అవి ఇప్పుడు ఎన్నో అయితే ఉంటుందో? 3 అవుతానా? 2 అయితే 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉందా? ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు వస్తారు, రైతులకు పడేటట్టు రేట్ చెప్పనా? 90,000 చెప్తున్నా చూసిద్దాము. ఒక మాట రైతులకు పడేటట్టు 75 మీద మనం ఇచ్చేద్దాం. 75 మీద ఫ్రెండ్స్ చూడొచ్చు. 75,000 వరకు అయితే వస్తా అంట మనకైతే చూడొచ్చు.